హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నీలు ఆర్ట్స్. మనం చాలా ఇంపార్టెంట్ విషయం గురించి మాట్లాడుతూ ఇలాంటి మాటలు మాట్లాడి చాలా రోజులు అయిపోయింది అనమాట మనం. సో ఇంజనీరింగ్ని చాలా సింపుల్గా శాస్త్రీయబద్ధంగా తీసుకొని వెళ్ళేటటువంటి పద్ధతులు, చాలా రకాలైనటువంటి విషయాలు మనం మాట్లాడామన్నమాట ఇదివరకు రోజుల్లో. కాకపోతే ఈ రోజు నేను మీకు ఒక అతి ముఖ్యమైనటువంటి విషయం చెప్తాను అనమాట. రీసెంట్గా చాలామంది నాకు ప్రశ్నలు వేశారు, అన్న ఇంజిన్ ఓవర్ హీట్ అయిపోతూ ఉంది, ఇంజిన్ లోపల పార్ట్స్ తిరుగుతుంటే హీట్ ఎక్కువగా జనరేట్ అయిపోతూ ఉంది, అసలు దీనికి కారణం ఏంటన్న, అసలు కారణం ఏంటన్న, ఇంజిన్ లోపల హీట్ తగ్గాలంటే ఏం చేయాలి, బాగా వేడి చేసింది ఇంజిన్కి, తగ్గాలంటే ఏం చేయాలన్నా అని చెప్పేసి చాలామంది అడిగారు అనమాట. సో మన బాడీలో ఎక్కువ శాతం ఏముంటుందండి, వాటరే ఉంటుంది అనుకుంటా. సో బాడీలో ఎక్కువ శాతం వాటర్ ఉంటుంది కదా, ఆ వాటర్ లెవెల్స్ తగ్గాయి అనుకోండి, బాడీ ఏం చేద్ది, బాగా వేడి చేస్తుంది అనమాట. సో మంత్రి సత్యనారాయణ గారు ఒక మాట చెప్పారు, అదేంటంటే మీరు కొబ్బరి బొండాలు తాగడము, లేకపోతే ఇంకేదో సగ్గుజావ తాగడమో, సబ్జా గింజల నీళ్ళు తాగడం వల్ల వేడి తగ్గదు, కానీ వాటిలో ఉండేటటువంటి వాటర్ ఎక్కువగా ఉండడం వల్ల మీ బాడీ ఏంటంటే కూల్ అవుద్ది. సో మీ బాడీకి కావాల్సినటువంటి వాటర్ని డైరెక్ట్గా వాటర్ రూపంలో తీసుకున్నా సరే మీకు వేడి తగ్గుతుంది. కాకపోతే వాటర్ రూపంలో మీరు తీసుకోకుండా కొంచెం స్వీట్గా ఉంటాయి కొబ్బరి బొండం నీళ్ళు, నిమ్మకాయ నీళ్ళు ఇలాంటివి తాగడం వల్ల మీ బాడీకి వేడి తగ్గుతుంది. ఇన్ ద సేమ్ వే మన ఇంజిన్ లోపల కూడా ఇంజిన్ ఆయిల్ అయితే ఉంటుంది కదా. సో ఈ ఇంజిన్ ఆయిల్ ఏమంటే తగ్గడం, ఇంజిన్ ఆయిల్ లెవెల్ తగ్గడం, ఇంజిన్ ఓవర్ హీట్కి కారణం ఏంటంటే ఇంజిన్ ఆయిల్ లెవెల్ తగ్గడం ఒక పాయింట్. ఇంజిన్ ఆయిల్ అనేది చిక్కబడిపోవడం, ఓకేనా. ఇంజిన్ ఆయిల్ అది బాగా మడ్డిలాగా చిక్కన అయిపోయింది అనుకోండి, అటువంటి సందర్భంలో కూడా మీ ఇంజిన్ అనేది ఓవర్ హీట్ అవుతూ ఉంటుంది అనమాట. మన ఇంజిన్ లోపల ఉండేటటువంటి ఇంజిన్ ఆయిల్ ఏదైతే ఉందో, సో ఆ ఇంజిన్ ఆయిల్ లోపల ఉండేటటువంటి ఎడిటివ్స్ ఏవైతే ఉంటాయో, ఇంజిన్ ఆయిల్ లోపల ఎడిటివ్స్ ఉంటాయి. సో ఆ ఎడిటివ్ లెవెల్ అనేది తక్కువైపోయిందంటే మీకు ఇంజిన్ అయితే ఓవర్ హీట్ అయిపోతూ ఉంటుంది అనమాట. సో ఇంజిన్ ఆయిల్ లోపల ఉండే కార్బన్ అనేది బయటికి రిలీజ్ అయిపోద్ది, బాండ్ నుంచి విడిపోద్ది. ఆ కార్బన్ అధికంగా ఇంజిన్ లోపల ఉండే పార్ట్స్కి పట్టేయడం వల్ల ఏమవుతుందంటే, సో ఆ కార్బన్ వల్ల హీట్ జనరేట్ అవుతుంది అనమాట. సో ఆ కార్బన్ బయటికి తీసేస్తే మన ఇంజిన్ అయితే నార్మల్ అయిపోద్ది, కూలింగ్ వ్యవస్థ అయితే సంతరించుకుంటుంది. దానికోసం మీరు ఏం చేయక్కర్లేదండి. ఎవరిదైతే ఇంజిన్ ఓవర్ హీట్ అవుతా ఉందో వాళ్ళు 2500కి మార్చాల్సిన ఇంజిన్ ఆయిల్ ఏంటంటే 1500 నుంచి 1800 ఇలాగ మార్చేస్తూ ఉండి ఇంజిన్ ఆయిల్ లెవెల్ తగ్గకుండా చూసుకోండి. తర్వాత ఏంటంటే ఇంజిన్ లోపల ఉండే పార్ట్స్ అన్నిటి నుంచి కార్బన్ బయటికి రిమూవ్ చేసేటటువంటి ఈ టెక్నాలజీ ఏంటంటే ఇంజిన్ ఆయిల్ లోపలే ఉంటుంది అనమాట. దానిలో నెగిటివ్స్ లోపలే ఉంటుంది. కాబట్టి ఏంటంటే దాని లోపల నుండి కార్బన్ రిమూవ్ అయిపోయి ఇంజిన్ అయితే ఓవర్ హీట్ అవ్వకుండా ఉంటుంది. ఒకవేళ మీ బైక్ అనేది హై పవర్ ఇంజిన్ అనుకోండి, దానికి ఒక లిక్విడ్ కూలింగ్ సిస్టమ్ అనేది ఇస్తారు కదా. సో లిక్విడ్ కూలింగ్లో మేజర్ పార్ట్ ఏంటి, అది అక్కడ కూడా లిక్విడే కదా. సో ఆ లిక్విడ్ లెవెల్ అనేది తగ్గకుండా చూసుకోండి, కూలెంట్ లెవెల్ అనేది తగ్గకుండా చూసుకుంటే అక్కడ కూడా మీరు ఓవర్ హీట్ని అయితే అధిగమించవచ్చు అనమాట. అది ఎయిర్తో కూల్ అవ్వదు, లిక్విడ్తో కూల్ అవుద్ది. కాబట్టి ఆ సిస్టమ్ అయితే మీరు కరెక్ట్గా మెయింటైన్ చేసుకోండి. సో ఇది ఫ్రెండ్స్, ఈ విధంగా మీ ఇంజిన్ లోపల ఉండేటటువంటి ఓవర్ హీట్ని తగ్గించాలంటే ఇంజిన్ ఆయిల్ లెవెల్ తగ్గకూడదు, ఇంజిన్ ఆయిల్ గేజ్ తగ్గకూడదు, ఇంజిన్ ఆయిల్ క్వాలిటీ కూడా తగ్గకుండా మెయింటైన్ చేస్తే ఇంజిన్ ఓవర్ హీట్ నుంచి బయటపడవచ్చు అనమాట. ఓకేనా. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. అంటే ఇంజిన్ లోపల ఏదైతే ఎక్కువ శాతంలో ఉంటుందో దాన్ని మనం ప్రాపర్గా మెయింటైన్ చేయాలి. బాడీలో ఎక్కువ శాతం వాటర్ ఉండాలి కాబట్టి దాన్ని ప్రాపర్గా మెయింటైన్ చేస్తే బాడీ హీట్ ఏ విధంగా అయితే తగ్గుతుందో, ఇంజిన్ లోపల ఎక్కువ క్వాంటిటీలో ఉండేది ఏంటంటే ఇంజిన్ ఆయిల్. కాబట్టి ఆ ఇంజిన్ ఆయిల్ క్వాంటిటీ తగ్గకుండా, చెక్కబడిపోకుండా చక్కగా మెయింటైన్ చేస్తే ఇంజిన్ ఓవర్ హీట్ అవ్వకుండా ఉంటుంది అనమాట. ఈ వీడియో నచ్చిందంటే లైక్ చేయండి, ఫ్రెండ్తో షేర్ చేయండి. నీలో ఆర్ట్స్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ నమస్కారం, థ్యాంక్ యూ.